श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శరత్చంద్రికలు రెండవ భాగం. పూర్ణ అవధూతకు నిదర్శనం శ్రీ పూండి స్వామి. శ్రీ పూండి స్వామి సుమారు 1935 ప్రాంతంలో తిరువణ్ణామలైకి 20 మైళ్ళ దూరములో ఉన్న కలసపాకం గ్రామంలో ఉన్మత్తావస్థలో తిరుగుతూ కనిపించారు. ఆయన భారీ విగ్రహం, నడకలో టీవీ చూచేవారికి ఆయన ఒక మాజీ మిలిటరీ అధికారిగా అనిపించేవారు. మొదట కలసపాకములోని కాకంగరై పిళ్ళియార్ కోవెలలోనూ, పాడుబడిన మసీదులోనూ, కొన్నేళ్లు ద్రౌపదమ్మ కోవెలలోనూ, మరికొన్నేళ్లు చెట్ల కింద రోడ్డు ప్రక్కన ఉంటూ ఉండేవారు. పైనుండి మోకాలి క్రింది దాకా కపినీ పోలిన చొక్కా వేసుకునేవారు. దానిని తీసేవారు కాదు. అది చినిగి శిథిలమైతే ఎవరైనా వేరే చొక్కా వేస్తే ఆ చినిగిన చొక్కాపైనే వేయించుకునేవారు కానీ పాతది విడిచేవారు కాదు. ఆ చొక్కా జేబుల నిండా పారవేసిన ఖాళీ సిగరెట్ పెట్టెలు, చెత్త కాగితాలు, సిగరెట్ పీకలు మొదలైన చెత్తంతా కుక్కుకునేవారు. ఎవరిని ఏమీ అడిగేవారు కాదు. అన్నం, మంచినీళ్లతో సహా ఎవరైనా పెడితే పసిబిడ్డకు మళ్ళీ నోట్లో పెట్టి తినిపించవలసిందే గాని తనకై తాను చేతితో తినేవారు కాదు. ఎవరైనా సిగరెట్ నోట్లో పెట్టి వెలిగిస్తే పొగ పీల్చేవారు. తానుగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. స్నానం, తైల సంస్కారం లేక వెంట్రుకలు జడలు కట్టి ఉండేవి. ఒళ్లంతా మురికిగా ఉండి ఈగలు ముసురుతుండేవి. అయినా అవేమీ పట్టించుకునేవారు కాదు. నడవడం మొదలు పెడితే అలా మైళ్ళు మైళ్ళు నిలబడకుండా నడుస్తూనే ఉండేవారు. కూర్చుంటే వారాలు, నెలలు ఇక లేవనే లేవరు. మళ్ళీ ఏదో ప్రేరణ వచ్చి లేచారా ఇక మళ్ళీ కూర్చోవడం ఎప్పటికో. ఆయన ఎప్పుడు కూర్చుంటారో, ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఏమి చేస్తారో, ఏమి చెయ్యరో ఎవరికీ ఊహించడానికి సాధ్యమయ్యేది కాదు. ఆయన ఎవరో, ఆయన ఊరేమో, ఎక్కడి నుంచి వచ్చారో, కులమతాలు, తల్లిదండ్రుల గురించి వివరాలు ఎవరికీ తెలియవు. ఆయన భగవన్నామం స్మరిస్తుండగా గాని, ఆధ్యాత్మిక ప్రసంగం చెయ్యగా గాని ఎవరు చూడలేదు. మొదట కలసపాకం గ్రామస్తులు ఆయనొక పిచ్చివాడని అనుకున్నారు. ఆ విచిత్ర సంఘటన ద్వారా ఆయన పిచ్చివాడు కాదని, అవధూత స్థితిలో తిరుగుతున్న మహాసిద్ధపురుషుడని వారు గుర్తించారు. కలసపాకం ప్రక్కగా చెయ్యార్ అనే ఒక గొడ్డేరు ఉంది. శ్రీస్వామి అప్పుడప్పుడు ఆ ఏట్లోని ఇసుకపై కూర్చుంటూ ఉండేవారు. కూర్చుంటే వారాల తరబడి లేవకుండా కూర్చొని పోవడం స్వామివారికి సహజమేనని ఇంతకుముందు చెప్పుకున్నాము. ఎర్రటి ఎండకు కణకణ కాగే ఇసుకలో మామూలుగా నడవడానికే కష్టం. అటువంటిది అంత ఎండలోనూ హాయిగా పండు వెన్నెల్లో పరుపు మీద కూర్చున్నట్లు కూర్చునేవారు. ఒక్కసారి వర్షాలు పడి ఆ గొడ్డేరికి హఠాత్తుగా వరద వచ్చింది. హఠాత్తుగా వరద రావడం, నీళ్లు లేకుండా హఠాత్తుగా తగ్గిపోవడం ఆ గొడ్డేటికి రివాజే. వరదకు ముందు ఏట్లో కూర్చొని ఉన్న స్వామిని చూచిన వారు పిచ్చి స్వామి వరదలో కొట్టుకుపోయాడని అనుకున్నారు. వరద తగ్గిన తర్వాత చాలామంది గ్రామస్తులు స్వామి కూర్చున్న ప్రాంతాలలో చూడగా స్వామి శరీరమంతా ఇసుకలో కూరుకుపోయి తల మాత్రం పైకి కనిపిస్తూ ఉంది. ఇసుకంతా తోడేసిన తర్వాత స్వామి చక్కా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయారు. అంతా వరదలో మునిగిపోయి కూడా ఆయన చెక్కు చెదరకుండా ఉండడం కళ్ళారా చూచిన గ్రామస్తులకు ఆయన సామాన్యుడు కాడని, గొప్ప సిద్ధపురుషుడని తెలిసింది. ఈ సంఘటనతో స్వామి మహిమ క్రమంగా వ్యాపించడం ఆరంభించింది. ఈ సంఘటన వల్లే స్వామిని ఆర్ట్ స్వామిగల్ అని పిలిచేవారు.
తమిళంలో ఆర్టు అంటే నది, ఏరు అని అర్థం. ఆ తర్వాత ఏటికి ప్రక్కనే ఉన్న శ్మశానం సమీపంలో స్వామి కోసం ఒక పందిరి వేశారు. సుమారు 3 సంవత్సరాల పాటు స్వామి ఎక్కువగా అక్కడే గడిపేవారు. ఆ గ్రామములో ఉండే మాణిక్య నైనార్ అనే అతనికి స్వర్ణయోగం పిచ్చి ఉండేది. అతడికెందుకో స్వామికి బంగారం తయారు చేసే పద్ధతి తెలుసుననిపించి స్వామిని దానికోసం వేధించేవాడు. ఆ కోరిక మనసులో ఉంచుకొని రోజు స్వామికి భోజనం పెట్టేవాడు. కానీ స్వామి ఎప్పుడూ తనకా విషయం తెలియదని, బంగారం చెయ్యాలనుకొని మానభంగం కాబోకు అని అనేవారు. వేచి వేచి ఆ వ్యక్తి నిరాశను తట్టుకోలేక కోపంతో స్వామి మీద దౌర్జన్యం చెయ్యబోయాడు. స్వామి మౌనంగా అక్కడి నుంచి లేచి ఆ ఊరికి 2 మైళ్ళ దూరములో ఉన్న పూండి వైపు సాగిపోయారు. ఈ సంఘటన 1960 ప్రాంతంలో జరిగింది. పూండిలో కూడా ఇలాగే తిరుగుతూ ఒక రోజున మెయిన్ రోడ్ ప్రక్కన ఉండే ఒక ఇంటి అరుగుపై కూర్చున్నారు. అంతే. ఆ కూర్చోవడం 1978లో మహాసమాధి అయ్యేంత వరకు, అంటే సుమారు 18 సంవత్సరాలు ఆ అరుగు మీద నుండి లేవలేదు. శాస్త్రంలో చెప్పబడ్డ అజగర అవస్థ అంటే ఏమిటో దానికి స్వామి సజీవ నిదర్శనం. పూజ్యశ్రీ బాబూజీ విరచిత పూర్ణ అవధూతకు నిదర్శనం శ్రీ పూండి స్వామి జనవరి 1988 సాయిపదం మాసపత్రిక నుండి. భక్తుడు: గురువుగారు, ఒకసారి స్వర్గీయ కంచి శంకరాచార్యులు మేమంతా బల్బులమైతే పూండి స్వామి ట్రాన్స్మీటర్ లాంటివారు అని అన్నారని విన్నాం. ఇప్పటికీ ఆయన ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారా? గురువుగారు: అవును, అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు శ్రీ పూండి స్వామి వారి గురించి మాట్లాడుతూ, మేమంతా బల్బులమైతే పూండి స్వామి ట్రాన్స్మీటర్ లాంటివారు. అక్కడ స్విచ్ వేస్తే గాని ఇక్కడ బల్బులు వెలగవు అని అన్నారు. అప్పుడప్పుడు మనం లైట్లు ఆపేస్తాం లేదా ఏదైనా బల్బు కాలిపోతుంది. కానీ ట్రాన్స్మీటర్ మాత్రం అక్కడే ఉంటుంది. అక్కడున్న ట్రాన్స్మీటర్లో అది ట్రాన్స్మీటర్ అని చూపించడానికి బల్బు ఉండదు. అది సమస్య. గురువుగారు నవ్వుతూ: ట్రాన్స్మీటర్ను చూసి అది పనిచేస్తుందా లేదా అని చెప్పలేం. వెలుగుతున్న బల్బును చూసి అవును, ట్రాన్స్మీటర్ పనిచేస్తుంది అని అంటారు. అప్పుడప్పుడు బల్బు కాలిపోతే పోవచ్చు, కానీ ట్రాన్స్మీటర్ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ట్రాన్స్మీటర్లా పనిచేయడం పూండి స్వామి వారి అవతార కార్యం. అది జరుగుతుంది. అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ట్రాన్స్మీటర్ ఎన్నడూ ఫెయిల్ కాదు. శ్రీ స్వామివారు ఎప్పటికీ ఫెయిల్ కాని ట్రాన్స్మీటర్ లాంటివారు. భక్తుడు: గురువుగారు, శ్రీ పూండి స్వామి వారిని దర్శించడానికి వెళ్ళేటప్పటికే మీరు సాయి భక్తులా? గురువుగారు: అవును, సాయిబాబానే నా గురువు. భక్తుడు: పూండి స్వామి మీకు సహాయం చేశారా? గురువుగారు: ఆయన వాచా ఏమీ చెప్పలేదు, కానీ ఆయన సన్నిధిలో నేను పొందిన అనుభవం నా యావత్తు జీవితాన్ని మార్చివేసింది. భక్తుడు: పూండిలో ఆ అనుభవం తర్వాత ఏదో పొందాలన్న మీ తపన పెరిగిందా, లేక సమాధాన పడిందా, లేక రెండూ జరిగాయా? గురువుగారు: అది సమాధాన పడింది. భక్తుడు: సమాధాన పడింది అంటే ఆ తపన తీరిపోయింది, కానీ ఆ తపన అంతటితో ఆగిపోయిందా? ఇంకా ఇంకా ఆ అనుభవాన్ని పొందాలని కోరిక మరి కలగలేదా? గురువుగారు: నేను దానిని అనుభూతి చెందుతూనే ఉన్నాను. నిరంతరము ఆ అనుభూతిలోనే ఉన్నాను. నిజానికి ఆ అనుభవాన్ని నేను మాటల్లో చెప్పలేను. ఏ శాస్త్రాలలోనూ
దానిని వర్ణించడానికి సరిపోయే పదాలు దొరకలేదు. ఇటువంటి విషయాలను మనం అడగడం కానీ, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కానీ చేయకూడదు. కొన్ని విషయాలను గురించి మాట్లాడేందుకు మన దగ్గర పదాలుండవు. కేవలం విశదీకరించి చెప్పేందుకు మాత్రమే ప్రయత్నం చేయగలం. భక్తుడు: పూండీ స్వామి వారి ప్రేమ ఎలా వ్యక్తమయ్యేది? గురువుగారు: ఆయన ప్రేమ ఎంత గాఢమైందంటే ఆయనకి ఇక ప్రేమ తప్ప వేరే ద్వేయం అంటూ ఏమీ లేదు. ఆయనే ద్వేయమైపోయారు. పూర్తి తదేకతతో అలా కూర్చుండిపోయారు. కనీసం ఒక్క అడుగైనా బయట పెట్టాల్సిన అవసరం లేనంతగా. ఆయన ఒక అద్దం లాంటివారు. ఉదాహరణకు, ఒక ఫోటోగ్రాఫర్ భయపడుతూ భయంగా ఆయన దగ్గరికి వెళితే స్వామి ముఖములో దానికి తగ్గట్లుగా అలాంటి భావమే కనిపించేది. తర్వాత మరో వ్యక్తి రాగానే ఆయన తీరు తక్షణం మారిపోయేది. ఆ వచ్చిన వ్యక్తి చనువుగా, సన్నిహితంగా మాట్లాడితే స్వామి కూడా చనువుగా, కులాసాగా మాట్లాడేవారు. ఆయన ఎప్పుడూ అద్దంలాగే ఉండేవారు. ఆయన వ్యక్తం చేసే ఏ భావమైనా అది ఆయనది కాక ఆయన వద్దకు వచ్చిన వ్యక్తికి సంబంధించినదై ఉండేది. అసలు ఆయనకంటూ ఏ భావము ఉండేది కాదు. ఆయన ఎంతో పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ఉండేవారు. అంతటి పారదర్శకతలో ఆయన ద్వారా నేను బాబాని చూశాను. అందుకే ఎప్పుడూ నేను నాకు అనుభవం ఇచ్చేది సాయి బాబాని అని చెప్తుంటాను. నాకు బాబాకు మధ్య పూండీ స్వామి తెరలాగానైనా ఉన్నారని అనుకోవడానికి ఆయన అక్కడ కనీసం తెరగా కూడా లేరు. అటువంటి పారదర్శకత నేను ఎక్కడా చూడలేదు. భక్తుడు: ఇటువంటి పారదర్శకత ద్వారా ఆయన ప్రేమ వ్యక్తమైందని మీరు అంటున్నారా? గురువుగారు: ఆయన ప్రేమ తమ దగ్గరకు వచ్చిన వారు ఏమడిగితే దానిని ఇవ్వడం ద్వారా వ్యక్తమైంది. ఎవరైనా ఆరోగ్యం కోరుకుంటే ఆయన ఇచ్చారు. ఆధ్యాత్మిక అనుభవం ఆశిస్తే దానిని ప్రసాదించారు. పరిపూర్ణ ఆనందం కావాలనుకుంటే దానిని ఇచ్చారు. పిల్లలు కావాలి అనుకుంటే పిల్లల్ని ఇచ్చారు. అది ఏదైనా సరే, ఎవరు ఏమి కోరుకుంటే దానిని ప్రేమతో అనుగ్రహించారు. నాది ముక్తి అనే డిపార్ట్మెంట్. నువ్వు కేవలం ముక్తిని కోరుకోవాలి. ప్రాపంచిక విషయాలు నాకు సంబంధించినవి కాదు. ఇలాంటి కట్టుబాట్లేవీ లేవు. భక్తుడు: ఒకరు ఒక మహాత్ముని పట్ల, ఇంకొకరు మరొక మహాత్ముని పట్ల ఆకర్షితులవుతారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఆ ఎంపికను నిర్దేశించేదేమిటి? గురువుగారు: అలాంటిదేమీ లేదు. అది నీ ఎంపిక కాదు. నిజానికి పూండీకి వెళ్ళడం అనేది నా ఎంపిక కాదు. అసలు ఆయనంతటి మహాత్ముడని కూడా నేను అనుకోలేదు. అప్పటికి నాకు ఆయన గురించి ఎటువంటి భావము లేదు. నాకు కనీసం ఆ ఆసక్తి కూడా లేదు. నేను నా ప్రయాణాన్ని మొదలు పెట్టాల్సి ఉంది. అప్పుడు మా గురువుగారు పూండీకి వెళ్ళి అక్కడ కొద్ది రోజులుండి తర్వాత నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు అన్నారు. అంతే. పూండీ స్వామి ఎలా ఉంటారు అన్న విషయంలో నాకు అసలు ఎటువంటి ఊహ లేదు. భక్తుడు: గురువుగారు, ఎవరైనా ఒకరి వద్దకు కాకుండా వేరొకరి వద్దకు వెళ్ళారంటే అలా తీసుకువెళ్ళేది కర్మ సంబంధమేనా? గురువుగారు: అవును, ఆయనతో నాకు కర్మ సంబంధం ఉంది. అంతేకాకుండా తమ గురువు యొక్క స్థితి గురించి బాబా చెప్పిన వివరాలు సరిగ్గా పూండీ స్వామితో సరిపోయాయి. బాబా గురువు పూండీ స్వామి అని నేను అనడం లేదు. కానీ బాబా తమ గురువు గురించి చెప్పిన వివరాలు సరిగ్గా పూండీ స్వామి వివరాలతో సరిపోతున్నాయి. భక్తుడు: అది ఎలా? గురువుగారు: బాబా జీవిత చరిత్ర చదవండి. స్వామి సాయి శరణానందతో
బాబా తమ గురువు వృత్తాంతం చెబుతూ, నా గురువు అలా కూర్చొనే ఉండేవారు. వారు మూర్తిభవించిన ప్రేమ స్వరూపం. ఆయన కనీసం తమ కాలకృత్యాల గురించి కూడా పట్టించుకునే స్థితిలో ఉండేవారు కాదు. నేను ఆయన శరీరాన్ని శుభ్రం చేసి ఆహారం పెట్టి ఆయనను సేవించుకునేవాణ్ణి అన్నారు. పూండీ స్వామిని తప్పించి బాబా చెప్పిన ఈ వర్ణనకు సరిపోయే వేరొకరిని చూపించండి చూద్దాం. నా వరకు నేను పూండీ స్వామిని తప్పించి అటువంటి వారిని వేరెవ్వరినీ చూడలేదు. పూండీ స్వామి ఎప్పుడూ తమకై తాము చేతితో తినేవారు కాదు. ఎవరైనా నోట్లో పెట్టి తినిపించాల్సిందే. ఆయనకి ఎవరు తినిపించకపోతే ఆయన అలా కూర్చొని ఉండేవారు, అంతే. ఎవరైనా ఆహారాన్ని నోట్లో పెడితేనే ఆయన తినేవారు. అంతా ఇంత అనిగాక ఎంతమంది ఎంత పెట్టినా అది 100 మంది అయినా సరే ఆయన తింటూనే ఉండేవారు. ఆ తిన్న పదార్థమంతా ఏమయ్యేదో అది మనకు తెలియదు. ఆయన చేతిలో నువ్వేమైనా పెట్టావనుకో, ఎవరో ఒకరు వచ్చి దానిని తీసి ప్రక్కన పెట్టేదాకా దాన్ని ఆయన అలా చేతిలోనే ఉంచుకునేవారు. ఎవరైనా సిగరెట్ నోట్లో పెట్టి వెలిగిస్తే పొగ పీల్చేవారు. ఒకవేళ సిగరెట్ను ఆయన చేతిలో పెడితే దానిని అలాగే ఉంచేసేవారు. దానిని వాడేవారు కాదు. కాలకృత్యాలు కూడా అక్కడే తీర్చుకునేవారు. వేరే వారు వచ్చి శుభ్రం చేయాల్సిందే. ఆయన ఆహారం కోసం ఎన్నడూ భిక్ష చేయలేదు. ఎవరూ ఆహారం ఇవ్వకపోతే అది నెలల తరబడైనా సరే ఆయన అలానే ఆహారం లేకుండానే ఉండేవారు. ఎవరికైనా ఏ విధమైనటువంటి అవసరాలు లేకపోతే ఎలా ఉంటారో దానికి పరిపూర్ణమైన ప్రతీక ఆయన. కనీస శారీరక అవసరాలతో సహా అన్ని అవసరాలకు ఆయన అతీతులు. భక్తుడు అందరికీ తెలిసినంత వరకు ఆయన ఎప్పుడూ ఇలానే ఉండేవారా? ఆయన ఇంకొక రకంగా ఉన్న రోజులు ఎవరికైనా తెలుసా? గురువుగారు అలాంటి సందర్భం ఎవరికీ తెలియదు. ఆయన అలానే కనిపించారు. మొదటి నుండి ఆయన అలానే ఉండేవారు. ఆయన నడవడం మొదలెడితే సుమారు 1 నెల రోజుల పాటు ఎక్కడా ఆగకుండా కలసపాకం, పూండి, చెయ్యర్ నది ఆ చుట్టుప్రక్కల అలా నడుస్తూనే ఉండేవారు. రాత్రింబవళ్ళు నడుస్తూనే ఉండేవారు. ఏదైనా బాహ్యమైన ప్రేరణ కలిగి కూర్చున్నారా, ఇక కూర్చుండిపోయేవారు. ఆ ప్రేరణ ఏమిటన్నది మనకు తెలియదు, ఎక్కడ నమోదు కాలేదు. ఆయన ఒకే ప్రదేశంలో నెలల తరబడి కూర్చునేవారు. ఏదో కారణం చేత ఆయన లేచారా, ఇక నడక కొనసాగుతూనే ఉండేది. భక్తుడు గురువుగారు, మీరు మీ అనుభవాన్ని పూండీ స్వామి సన్నిధిలో పొందినప్పుడు మీరు దానిని బాబాకి ఎందుకు ఆపాదించారు? గురువుగారు నేనెప్పుడూ దానిని బాబాకు ఆపాదించి చెప్పలేదు. ఆ అనుభవం బాబా ద్వారా వచ్చిందని చెప్పాను. నేనెప్పుడూ ఆపాదించి చెప్పలేదు. అది బాబా ద్వారా వచ్చిందని నాకు తెలుసు. భక్తుడు అలా అయితే మరి అందులో పూండీ స్వామి వారి పాత్ర ఏమిటి? గురువుగారు నేను మీతో పోషిస్తున్న పాత్ర లాంటిదే. ఓ స్పూనులాగా సూపును మీరు స్పూన్తో తీసుకుంటారు కానీ ఆ సూపును తయారు చేసింది ఎవరు? ఆ సూపును మీకు ఇచ్చిందెవరు? అసలు ఆ సూపు ఏమిటి? స్పూను కేవలం సాధనం మాత్రమే. ఆ స్పూనును సరిగ్గా ఎలా వాడుకోవాలో మీరు తెలుసుకోవాలి. మీకు సూపుని ఇచ్చేది స్పూనే అనుకుంటే ఒకసారి ఆ స్పూనును కొరికి చూడండి, పళ్ళు ఊడతాయి, అంతే. గురువుగారు నవ్వుతూ, మీకు నేను ఏమీ చెయ్యట్లేదని అందుకే ఎప్పుడూ చెబుతుంటాను. నన్ను స్పూన్ లాగా ఉపయోగపెట్టుకోండి. నేను స్పూన్ లాగా ఉన్నాను. నన్ను సరిగా ఉపయోగించుకోండి. ఇచ్చేది బాబానే. గురువుగారు పూండీ స్వామి వద్ద నేను పొందిన అనుభవాన్ని
నేను చెప్పడం కంటే ఆ అనుభవాన్ని మీరు పొందడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. మీరు ఇక్కడ నా దగ్గర అనుభూతి చెందేది బహుశా ఆ అనుభవం యొక్క అంచులు మాత్రమే. మీకు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఆ అంచును పట్టుకొని ముందుకు వెళ్ళండి. సాగిపోండి. అందులో మునగండి. అప్పుడు మీరు దానిని అనుభూతి చెందగలరు. అప్పుడు ఆ అనుభవం ఎలా ఉందో మీరే నాకు చెప్తారు. గురువుగారు నవ్వుతూ, నాకు కూడా మీ నుంచి వినాలని ఆసక్తిగా ఉంది. అలా కాకుండా ఇటువంటి విషయాలు నేను వివరించడం మొదలుపెడితే అది ఒక సిద్ధాంతాలకు, అంధవిశ్వాసాలకు మీకు ఇంకా ఎక్కువ ఊహలు కల్పించడానికి దారి తీస్తుంది. అది మీకు మంచిదనిపిస్తే చెప్పడానికి నాకేం ఇబ్బందేం లేదు. కానీ దాని పట్ల ఉపయోగం లేదు. నిజంగా అది జరిగినా, జరగకపోయినా, అది నిజమైనా కాకపోయినా, ఇప్పుడు ఇక్కడ మీరు మీ అనుభవాన్ని విశ్వసించండి. మీరు ఏదైతే అనుభవాన్ని పొందుతున్నట్లయితే అది ఆ అనుభవం యొక్క అంచైనా సరే దానిని అంటిపెట్టుకోండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.